Hi friends, welcome to our channel Talk of the Cinema. Today we are going to talk about పెద్ది సినిమా. సోషల్ మీడియాలో ఇదివరకు మూవీ పోస్ట్ పోన్ అయిందని న్యూస్ చాలా వైరల్ అయింది కదా. బట్ అప్పుడు మూవీ టీం ఏముంది, పోస్ట్ పోన్ అవ్వలేదు అని ఖండించింది. బట్ ఫైనల్గా ఇప్పుడు ఆ న్యూస్ని నిజం చేసింది. మూవీ జూన్కి పోస్ట్ పోన్ అయిందని మూవీ టీమే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. మరి మెయిన్ రీజన్ ఏంటి మూవీ జూన్కి పోస్ట్ పోన్ అవడానికి మెయిన్ రీజన్, మూవీ వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే మూవీ అవుట్పుట్ ఇంకా బెటర్గా రావడానికి టెక్నీషియన్స్కి కొంచెం ఎక్కువ టైం ఇస్తున్నాం, అందుకని పోస్ట్ పోన్ చేస్తున్నామని అంటున్నారు. అంటే అవుట్పుట్ అంత బాగా రాలేదా? అంటే అవుట్పుట్ చూసాం, బాగుంది, ఇంకా బెస్ట్ క్వాలిటీ కోసం మా టెక్నీషియన్స్కి ఎక్కువ టైం ఇస్తున్నామని చెప్తున్నారు. అండ్ ఏదో సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది అంటున్నారు. టాక్ అయితే ఐటమ్ సాంగ్ అని ఉంది, మరి ఐటమ్ సాంగే అనుకుంటా. మరి సాంగ్లో ఐటమ్ గల్ ఎవరో ఐడియా ఉందా? రీసెంట్గా మృణాల్ ఠాగూర్ నేమ్ చాలా వైరల్ అయింది, పెద్దలో ఐటమ్ సాంగ్ చేస్తుందని. మృణాల్ ఠాగూరా? రీసెంట్గా డెకాయిట్తో హిట్ కొట్టింది. మృణాల్ ఠాగూర్ అనే టాక్ ఉంది, బట్ ఇంకా మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అండ్ రెహమాన్ గారు కూడా ఇన్ టైంలో ట్యూన్స్ ఇవ్వలేదు, అందుకే మూవీ పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చిందని టాక్ ఉంది. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు. రెహమాన్ గారు ఇప్పుడు రామాయణ మూవీకి కూడా తనే మ్యూజిక్ ఇస్తున్నారు. ఆ మూవీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల పెద్దకి ఇన్ టైంలో ట్యూన్స్ ఇవ్వలేదు, అందుకని పోస్ట్ పోన్ అయిందని టాక్ ఉంది. అండ్ మూవీ జూన్కి పోస్ట్ పోన్ అయిందని చెప్పారు, కానీ ఎగ్జాక్ట్గా ఏ డేట్న రిలీజ్ అవుతుంది మాత్రం చెప్పలేదు. మేబీ డెఫినెట్గా ఈ డేట్న రిలీజ్ అవుతుంది అని చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే జూన్లో టాక్సిక్ కూడా రిలీజ్ అవుతుంది. అవును, టాక్సిక్ జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అయింది అనుకో, పెద్ద మూవీ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవ్వదు. ఎందుకంటే టాక్సిక్ కూడా పాన్ ఇండియా మూవీ, రెండు ఒకే డేట్న రిలీజ్ అయ్యాయనుకో క్లాషెస్ వస్తాయి, కలెక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఒకవేళ టాక్సిక్ పోస్ట్ పోన్ అయింది అనుకో జూన్ ఫస్ట్ వీక్లోనే రావచ్చు. ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వకపోతే మేబీ థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ రావచ్చు. అండ్ ఎన్టీఆర్ డ్రాగన్ కూడా జూన్లోనే రిలీజ్ అవుతుందని టాక్ ఉంది కదా. అసలు డ్రాగన్ నాకు తెలిసి ఈ ఇయర్లో రిలీజ్ అవ్వడమే కష్టం, ఎందుకంటే ఆ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు కనీసం 50% కూడా షూటింగ్ అవ్వలేదు. ఆ మూవీ గురించి ఇప్పుడు వద్దులే, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వేరే వీడియోలో మాట్లాడదాం. ఓకే. అండ్ మూవీ పోస్ట్ పోన్ అవడంపై మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ మూవీని మార్చి 27 అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మా హీరో బర్త్డే ఆ రోజే అండ్ మూవీ కూడా రిలీజ్ అయితే ఆ రోజే. ఇక ఆ తర్వాత ఏప్రిల్కి పోస్ట్ పోన్ అయిపోయింది, ఏముంది 1 మంత్ కదా పోస్ట్ పోన్ అయిందని అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ నుంచి జూన్కి పోస్ట్ పోన్ అవడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అయితే. మరి యాంటీ ఫ్యాన్స్ ఏమని ట్రోల్ చేస్తున్నారు? ఇంకా వారికి ఏముంది, దొరికింది ఛాన్స్. ఇదివరకు మార్చ్ అన్నారు, ఆ తర్వాత ఏప్రిల్ అన్నారు, ఇక జూన్లోనైనా వస్తుందా లేదా అని ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఈ విషయంపై ఇదివరకు రామ్ చరణ్ కూడా మార్చి 30th రిలీజ్ అవుతుందని చెప్పాడు కదా. సో రిలీజ్ డేట్ పై హీరోకి క్లారిటీ లేదని ట్రోల్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ రియాక్షన్ ఏంటో అడుగు, మూవీ పోస్ట్ పోన్ అవడంపై హ్యాపీనా అన్హ్యాపీనా అని. సో ఫ్రెండ్స్, మరి పెద్ద మూవీ పోస్ట్ పోన్ అవడంపై మీ రియాక్షన్ ఏంటి, హ్యాపీనా అన్హ్యాపీనా? కామెంట్లో చెప్పండి. కొత్త ఛానల్ కాబట్టి చాలా తక్కువ మందికి రీచ్ ఉంటుంది, సో చూసినా కొంతమంది కూడా లైక్ చేయకపోతే ఎలా? నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోని 2000 మంది చూసినా సరే అందులో సగం మంది కూడా లైక్ చేయలేదు. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే మిగతా ఆడియన్స్ కూడా వీడియో సజెస్ట్ అవుతుంది. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.